నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. రైతన్నకు భరోసా, అన్నదాత కళ్ళల్లో ఆనందం. నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో రైతుల సుదీర్ఘ నిరీక్షణకు తెరబడింది. బైన్సా మార్కెట్ యార్డ్ వేదికగా మొక్కజొన్న కొనుగోలు పర్వం ఘనంగా ప్రారంభించారు. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల ముంగిటికి కొనుగోలు కేంద్రాలు వచ్చాయి. నేడు స్వయంగా సిందే ఆనందరావు పటేల్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు కొండంత అండగా నిలిచారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ అందిస్తారు. అవును, అన్నదాత పండించిన ప్రతి గింజ విక్రయించే బాధ్యత మాదేనని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. నిర్మల్ జిల్లా బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సిందే ఆనందరావు పటేల్ నేడు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా సరైన ధర లేక మార్కెట్ లో అమ్ముకోలేక సతమతం అవుతున్న రైతులకు ఈ కేంద్రం ఒక ఊరటగా మారింది. ఈ సందర్భంగా సిందే ఆనందరావు పటేల్ రైతును ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే. ధైర్యంగా ఉండండి. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కష్టార్జితాన్ని తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకండి. అందరికీ అందుబాటులో కేవలం బైన్సాలోనే కాదు, తాలూకా అంతటా అవసరమైన చోటల్లా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. దళారుల గుండెల్లో రైలు. రైతును మోసం చేయాలని చూసే దళారులకు ఇది హెచ్చరిక. మద్దతు ధర కంటే తక్కువ కొంటే కఠిన చర్యలు తప్పవు. చివరి గింజ వరకు రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం సేకరిస్తుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. నేను ఇప్పుడు బైన్సా మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాతావరణం అంతా రైతులతో కిటకిటలాడుతుంది. సిందే ఆనందరావు పటేల్ రాకతో రైతుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో మొక్కజొన్న పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ప్రైవేటు వ్యాపారులు అడిగిన కాడికి తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రైతు రాజ్యమే మా లక్ష్యం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకొస్తుంది. తాలూకా వ్యాప్తంగా విస్తృతంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నాణ్యతను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. చూసారుగా, బైన్సా రైతులకు ఇది నిజంగానే శుభవార్త. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సిందే ఆనందరావు పటేల్ తీసుకున్న ఈ చొరవతో ముధోల్ తాలూకా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై రైతుల మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని న్యూస్ 9 కూడా విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు. కెమెరామ్యాన్ తో కలిసి షేక్ ముక్తార్ అలీ, న్యూస్ 9 బైన్సా. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.